దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులు, మరి విశేషంగా దేవుని దాసులు అనగా సువార్థికులు, పెద్దలు, పరిచారకులకు అందరికీ మరి ఒకసారి మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా దేవుని దాసులు, వాక్యం ఎరిగిన వారే కనుక మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని అందించిన అన్నగారు ప్రసాదరావు అన్నగారికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇది 3వ తరగతి. గత 2 తరగతులలో సంఘ నిర్మాణమును గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. 7 యుగములలో సంఘ కాలములో, సంఘ యుగములో మనం ఉన్నాం. కృపాయుగము అని అంటారు, అన్యజనుల కాలము అని కూడా అంటారు, హితవత్సరము అని కూడా అంటారు. ఆ మాట యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. అలాగే దానియేలు 9వ అధ్యాయంలో 70 వారముల ప్రవచనములో 69 వారాల ప్రవచనం నెరవేరింది. 70వ వారపు ప్రవచనం ఇంకను ప్రారంభం కాలేదు. 70వ వారముల మధ్యలో ఆ విరామ కాలములో మనం ఉన్నాం. అది ఇప్పుడున్నటువంటి సంఘ కాలం. ఈ సంఘం ఎప్పుడు జన్మించింది అనే సంగతి గత తరగతిలో మనం చూచాం. సంఘం యొక్క జన్మ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దిగివచ్చుట ద్వారా సంఘము జన్మించింది. ఇంకొక మాటలో మనం చెప్తే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా సంఘము జన్మించింది, ఆవిర్భవించింది, లేక పుట్టింది. స్పష్టంగా అర్థం కావాలి అంటే అంతకుముందుగా మరొక విషయాన్ని కూడా మనం చూసాం, అగ్ని బాప్తిస్మము. అగ్ని బాప్తిస్మం అంటే ఆత్మీయమైన పరితాపము కాదు, ఆత్మీయతకి ఏమాత్రం సంబంధం లేదు. గత తరగతిలో ఉన్న వారికి స్పష్టంగా అర్థమై ఉంటుంది. అగ్ని బాప్తిస్మము అది నరకం. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో అన్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చును. ఒక 2 చూపించాడు, గోధుమలు పొట్టు చూపించాడు. అలాగే కొట్టు అగ్ని చూపించాడు. గోధుమలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం, కొట్టు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు చేర్చబడే సంఘం. అలాగే పొట్టు మారు మనసు లేనటువంటి వారు అగ్నికి వెళతారు, నరకానికి వెళతారు. ప్రభువు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మాన్ని గురించి ప్రస్తావించినప్పుడు 2 రకాల గుంపులు ఆయన ఎదుట ఉన్నారు. వారు ఎవరు అంటే మారు మనస్సు పొందినవారు, మారు మనస్సు లేనివారు. వారు ఇరువురు ఉన్నప్పుడు ఈ 2 బాప్తిస్మములను గురించి ప్రభువు ప్రస్తావించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రస్తావించాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము. మారు మనస్సు కలిగిన వారు, మారు మనస్సు లేనివారు ఇద్దరు ఉన్నప్పుడు. అయితే కేవలము మారు మనసు పొందిన వారు ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మాత్రమే ప్రస్తావించాడు. అక్కడ అగ్ని బాప్తిస్మం యొక్క ప్రస్తావన లేదు. కారణం ఏంటంటే అక్కడ మారు మనసు లేని వారు లేరు కనుక, మారు మనసు పొందిన వారు ఉన్నారు గనుక అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని 3 కాలాల్లో మనం చూచాం, 3 భాగాలుగా మనం చూచాం. ప్రవచనాత్మకమైనది,
అక్షరార్థమైనది, చారిత్రాత్మకమైనది అని మనం చూచాం. ప్రొఫెటికల్, లిటరల్, హిస్టారికల్ అని మనం చూచాం. ప్రొఫెటికల్ ప్రవచనాత్మకమైనది. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రవచనాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మరి కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మల బాప్తిస్మము పొందుతారు అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ప్రవచనాత్మకమైనది, ప్రొఫెటికల్. అయితే లిటరల్, అక్షరార్థంగా నెరవేరింది. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. యేసు ప్రభువారు చెప్పిన మాట అక్షరార్థంగా నెరవేరింది. అది లిటరల్. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక్క ఆత్మలోనికి బాప్తిస్మము పొందిన మీరు, బాప్తిస్మము పొందాము, దాన్ని ఏమన్నారంటే హిస్టారికల్, అది చారిత్రాత్మకమైనది. అనగా సార్వత్రిక సంఘం ఒక్కసారే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందింది. మరొక మాట మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము వ్యక్తిగతము కాదు, సామూహికము. పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీటి బాప్తిస్మం వల్లే ఒక్కొక్కరికి ఇవ్వబడేది కాదు. నీటి బాప్తిస్మం ఎలాగూ నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు అనగా ప్రభువును అంగీకరించి రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా నీటి బాప్తిస్మము పొందుతారు, వ్యక్తిగతంగా పొందుతారు. ముంచడము, బాప్టైజో అనే పదమునకు అర్థం, గ్రీకు పదమునకు అర్థం వ్యక్తిగతంగా తీసుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం విడివిడిగా ఒక్కొక్క వ్యక్తి తీసుకునేది కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము సామూహికమైనది. సార్వత్రిక సంఘమునకు ఒక్క మారే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇవ్వబడింది, పొందారు. శిరస్సు క్రీస్తు, శరీరము సంఘము. శరీరమునకు ఒక వ్యక్తికి ఎన్నిసార్లు బాప్తిస్మం ఇస్తారు? ఒకే ఒకసారి ఇస్తారు. అలాగే సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరముగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఒక్క పురుషునిలో ఎందు అని అన్నారు. సంపూర్ణ పురుషులు అలాగే ఒక్క పురుషునిగా చేయబడ్డాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. కనుక ఇది సార్వత్రిక సంఘం. ఎలాగూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక యూదులకు అన్యులకు మధ్యలో తేడా లేదు. ఒక్క పురుషునిగా చేయబడ్డారు, సంఘముగా చేయబడ్డారు. సంఘం అంతటికి లేక సార్వత్రిక సంఘం అంతటికి పెంతెకోస్తు దినమున ఒక్కసారి పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగింది. ఇప్పుడు రక్షింపబడే వారందరూ కూడా, పాప క్షమాపణ పొందిన వారందరూ కూడా, తిరిగి జన్మించిన వారు, పునర్జన్మ పొందిన వారు అందరూ కూడా ఇప్పుడు ఇప్పటికే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మరలా పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందిన సార్వత్రిక సంఘమైన క్రీస్తు శరీరములో ఇప్పుడు రక్షింపబడి తిరిగి జన్మించిన వారు చేర్చబడుతూ ఉన్నారు. కనుక ఒక్కసారి పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగింది. అది సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఇవ్వబడింది, వ్యక్తిగతము కాదు. అయితే నీటి బాప్తిస్మం అయితే వ్యక్తిగతం. అది మనం 3 విధాలుగా చూసాం. ప్రవచించబడింది, నెరవేరబడింది. ఇప్పుడు చరిత్ర పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అలాగుననే పరిశుద్ధాత్మను వ్యక్తిగతంగా మన అందరము కూడా కలిగి ఉంటాము. ఆ సంగతిని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలం.
మీ దేహం మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని అన్నాడు. చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మనం ఒక్కొక్కరము పరిశుద్ధాత్మను కలిగిన వారముగా ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. వ్యక్తిగతంగా మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. రెండో విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఇక్కడ సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉండే అనుభవం, అలాగే వ్యక్తిగతంగా కూడా మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. ఆ సంగతిని మరలా కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కొరింథీ మొదటి పత్రిక 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి. ఏమిటి ఒక్క శరీరం? సార్వత్రిక సంఘం. ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే. ఆత్మ పెద్దక్షరాల్లో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ. ఒక్క ఆత్మ యందు బాప్తిస్మము పొందితిమి. అయిపోయింది. తర్వాత మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. బాప్తిస్మము పొందటం అంటే ఏంటి? గ్రీకు పదం బాప్టైజు అనే పదం మనం విన్నాం కదా. బాప్టైజు అనే పదమునకు అర్థం ఏంటి? ముంచడము అని అర్థం. మనందరము కూడా పరిశుద్ధాత్మలో ఉన్నవారము, క్రీస్తు శరీరముగా. పానము చేయటము అంటే అర్థం ఏంటి? ఒక ఏమంటాం, మన ద్రవాన్ని లేక నీరు ఏదైనా ఉంటే పానము చేస్తాం, మనం త్రాగుతాం, మనం లోనికి తీసుకుంటాము. అంటే ఒక ఆత్మను పానము చేసిన వారం అంటే, పరిశుద్ధాత్మను పానము చేసిన వారం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మను మనము కలిగి ఆయన మన లోనికి వచ్చాడు. ఒక్క ఆత్మలోనికి బాప్తిసం పొందితిమి, మన పరిశుద్ధాత్మలో ఉన్నాము. ఒక్క ఆత్మనే పానము చేసితిమి, ఆత్మ మనలో ఉన్నాడు. కనుక అపోస్తల కార్యం 2వ అధ్యాయం పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన సంఘములో చేర్చబడిన మన అందరము కూడా అప్పుడే ఉన్నాం. మనం అక్కడే ఉన్నాం. సార్వత్రిక సంఘం అక్కడే ఉంది. మన అందరము కూడా వ్యక్తిగతంగా కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. అయితే ఈ సమయమందు ఆ సంగతులు గతసారి మనం గత నెలలో ధ్యానం చేశాము. బహుశా సెప్టెంబర్ మాసంలో అనుకుంటాను. ఊరక మీ జ్ఞాపకం చేయటానికే వాటిని మరలా మీ మధ్యలోనే తీసుకొని వచ్చాను. అయితే ఈ సమయమందు మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకొని టీ బ్రేక్ వెళ్ళిన తర్వాత మరలా మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం ఆలోచన చేసే విషయం పరిశుద్ధాత్మ నింపుదల.
పరిశుద్ధాత్మ నింపుదలను గురించి మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ నింపుదల వాస్తవానికి 2 భాగాలుగా మనం చూడాలి. ఒకటి పరిశుద్ధాత్మ నింపుదలను గురించి 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి సార్వభౌమాధికార నింపుదల, దేవుని సార్వభౌమాధికారముతో నింపబడటం. రెండవది సాధారణమైన నింపుదల లేక సామాన్యముగా అందరూ కలిగి ఉండే నింపుదల. కొన్ని వచ్చిన భాగాలు చదువుదాం చూడండి. మొదటిగా అపోస్తుల కార్యముల లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు కలిసి ఉన్నాయి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఎవరిని గురించి చెప్పాడు ఈ మాట? బాప్తిస్మం ఇచ్చు యోహాను. గమనించండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడుగా ఉంటాడనే వాక్యంలో చెప్పబడింది కదా. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను పరిశుద్ధాత్మ చేత నింపబడుటలో బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క పాత్ర ఏమిటి? ఆయన ఏమైనా ప్రార్థన చేశాడా, అడిగాడా, కనిపెట్టాడా, ఎదురు చూచాడా, లేకపోతే మరేమైనా చేశాడా? జవాబు ఏంటి? ఏమీ చేయలేదు. దేవుడే బాప్తిస్మం ఇచ్చి యోహానును పరిశుద్ధాత్మతో నింపినవాడుగా ఉన్నాడు. ఇందులో బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ప్రమేయం ఏమీ కూడా లేదు. 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా. ఇక్కడ గమనించండి, సన్హెడ్రిన్ సభ ఎదుట నిలవబడి ఉన్నాడు పేతురు. వారందరికీ జవాబు ఇవ్వాలి. పేతురు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉండే క్రమంలో ఆయన ఇలాగ మాట్లాడతాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు లేపెను అని అంటా ఉన్నాడు. మీరు సిలువ వేసిన యేసును అంటే ఎవరు? యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు లేపనని సువార్త ప్రకటిస్తూ వస్తుంటే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది యూదుల పెద్దల ఎదుట. తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పుడు అక్కడ పేతురు అక్కడున్న వారికి జవాబు చెప్తా ఉన్నాడు. ఎలా జవాబు చెప్తూ ఉన్నాడు? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను. ఇక్కడ కూడా మనం ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మను కొరకు ప్రార్థించినట్లు కానీ, కనిపెట్టినట్లు కానీ,
వేడుకొనినట్లుగానే మనం ఇక్కడ చూస్తామా? చూడము. నేరుగా ఇక్కడ చెప్పబడిన మాట పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనే మాట మనం చూస్తాం. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 55వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఇక్కడ స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వానిగా మనం చూస్తాం. ఇక్కడ కూడా స్టెఫను పరిశుద్ధాత్మని కొరకు ప్రార్థించినట్లు కానీ, కనిపెట్టినట్లు కానీ, ఎదురు చూచినట్లు కానీ మనం చూడగలం. ఒక్కసారిగా స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనే ప్రస్తావన మనం అక్కడ చూస్తాము. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై. కారణం ఏమిటంటే ఎలుమను ఎదిరించటానికి. అతడు ఒక గారడీవాడు, అతడు ఒక ఇంద్రజాలికుడు అనొచ్చేమో. అతడు బహు దుష్టత్వముతో నిండుకొనిన వాడు. అతనిని ఎదిరించేటువంటి క్రమంలో ఇక్కడ చెప్పబడిన మాట పౌలు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, నిండిన వాడై అని మనం చూస్తాం. ఈ ఏ సందర్భాల్లో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించిన సందర్భంలో కానీ, తర్వాత పేతురుని గురించిన సందర్భంలో కానీ, తరువాత స్టెఫను గురించిన సందర్భంలో కానీ, తర్వాత పౌలును గురించిన సందర్భంలో కానీ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అనే దగ్గర వారి స్వంత ప్రమేయం ఏమీ లేదు. దేవుడే వారిని పరిశుద్ధాత్మతో నింపాడు. వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం, కీలకమైన విషయం. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసిన? కొందరు వ్యక్తులను ఆయా సమయములలో పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు, దేవుని అనుగ్రహమే కానీ అది వ్యక్తుల ప్రమేయము లేదు. మారు మనసును గురించి ప్రకటించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను కనుక దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపాడు. యూదుల పెద్దలను ఎదిరించి వారికి జవాబు చెప్పాలి. ఎవరు? పేతురు. కనుక దేవుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపాడు. 3, స్టెఫను తన రాళ్లతో కొడుతున్నటువంటి వారిని క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. దేవుడు పరిశుద్ధాత్మతో స్టెఫనును నింపాడు. తరువాత అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో పౌలు ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని ఎదిరించాలి. ఆ వ్యక్తికి జవాబు చెప్పాలి, ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలి. ఎవరికి? గారడీ వానికి, ఎవనికి? సకలమైన దుష్టత్వముతో నిండుకొనిన వానికి జవాబు చెప్పడానికి దేవుడే పౌలును పరిశుద్ధాత్మ చేత నింపాడు. ఇది ప్రత్యేకమైన నింపుదల. ఇది దేవుడు తన సార్వభౌమాధికారముతో నింపే కార్యక్రమమే కానీ ఇందులో ఏ వ్యక్తికి ప్రమేయమో లేదు. ఆయన ఒక వ్యక్తిని తన ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపిన వాడుగా ఉన్నాడు, ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి ప్రత్యేకమైన ప్రార్థనలు లేవు, ప్రత్యేకంగా కనిపెట్టేది లేదు, ప్రత్యేకంగా ఎదురు చూచేది లేదు. పరిశుద్ధాత్మ రమ్ము నన్ను నింపు అని ప్రార్థన చేసేది వాక్యములో లేదు. ఇది
ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి దేవుడే తన సార్వభౌమాధికారపు నిర్ణయము చొప్పున ఆ వ్యక్తులను పరిశుద్ధాత్మను నింపిన వాడుగా ఉన్నాడు. అర్థం కావటానికి మరొక మాట మనం చదువుదాం. చూడండి, మన కోసం ఒక మాట చదువుదాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను పరిచర్య నిమిత్తం పంపినప్పుడు ఆయన చెప్తున్న మాటలు చూడండి. 18వ వచనం నుండి చదువుతున్నాను. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడుదమో ఏమి చెప్పుదమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోని మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు తన చిత్తము చొప్పున తన సార్వభౌమాధికారం చొప్పున తన ఆత్మ చేత నింపేవాడుగా ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేశాడు? మారు మనసును ప్రకటించాడు. అంతేనా? ఇంకేమైనా చేశాడు ఎక్కువ? అంతకంటే అతి ఏమైనా చేశాడా? అంతేనా? మారు మనసును గురించి ప్రకటించాడు. పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన పేతురు ఏం చేశాడు? యోధా మత పెద్దలకు జవాబు చెప్పాడు, సువార్తను చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ నామము వలన మనము రక్షణ పొందవలను, మరి యొక్క నామమున రక్షణ లేదని చెప్పాడు. ఆ తర్వాత స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దేవుని సార్వభౌమాధికారం చొప్పున నింపబడిన స్టెఫన్ ఏం చేశాడు? వారి గురించి ప్రార్థన చేశాడు, వారిని క్షమించాడు. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడిన పౌలు అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో ఏం చేశాడు? ఎలుమాను ఎదిరించాడు, ఎలుమాను గద్దించాడు. అంతేనా? ఇంకేమన్నా ఎక్స్ట్రాలు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామని వాళ్ళు ఏమన్నా ఎగరటం, గంతులు వేయటం, కేకలు వేయటం, లేక భాషలు మాట్లాడినట్టు కానీ, లేక మరొక విధంగా ప్రవర్తించినట్లు కానీ, గంతులు వేసినట్లు మనం చూస్తాము? ఎక్కడ చూడం. మారు మనసుని గురించి ప్రకటించారు, క్రీస్తును ప్రకటించారు, క్షమాపణను ప్రకటించారు, తర్వాత దుష్టుణ్ణి ఎదిరించారు. అంత తప్ప వేరే కార్యక్రమాలు ఏమీ కూడా అక్కడ లేవు. వీరు కూడా ఎప్పుడైతే నింపబడ్డారో, వారు ఎలా నింపబడ్డారంటే దేవుని సార్వభౌమాధికారం చొప్పున, దేవుని చిత్తం చొప్పున నింపబడ్డారు. కానీ ఆ సమయంలో దేవుడే తన చిత్తం చొప్పున వారికి అనుగ్రహించాడు. కానీ వీరు ఆశించి, వీరు కోరుకొని, వీరు ప్రార్థించి అడిగినది కాదు. ఏ సందర్భంలో కూడా మనం చూడం. ఇది మొదటి భాగం, సార్వభౌమాధికారముతో కూడిన నింపుదల, దేవుడు నింపేటువంటి నింపుదల. అందులో ఏ గొడవలు, గందరగోళాలు, గలిబిలి ఉండదు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కూడా దేవుని ఆత్మచేత దేవుడు తన ప్రత్యేకమైన రీతిలో తన చిత్తము చొప్పున ఆయన పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. మరలా నేను చెప్తున్నాను, గలిబిలి కాకుండా ఉండాలని. అది మనము కోరుకొని మనం ఆశిస్తే వచ్చింది కాదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అడగలేదు, పేతురు అడగలేదు, స్టెఫను అడగలేదు, పౌలు అడగలేదు, దేవుడే నింపాడు. అందుకే ఏమన్నారంటే సార్వభౌమాధికారముతో కూడిన నింపుదల. అది దేవుని చిత్తం, సమయం, సందర్భం. అది మనకు సంబంధించిన విషయం కాదు. ఆ సత్యం మనకు అర్థం కాదు. మనకు సంబంధించిన విషయం కాదంటే అర్థం ఏంటంటే మనం ఆశించి కోరుకొని అడిగితే వచ్చేది కాదు. ఆ సత్యం మనకు అర్థం కావాలి. రెండవదిగా సాధారణ నింపుదల. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనికి రండి. ఐదవ అధ్యాయము
15 నుంచి 21 వరకు చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఇండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. చూడండి 18వ వచనం చివరి భాగంలో మనం ఏం చూస్తామంటే అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. గమనించాలి, ఆత్మ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చదివేటప్పుడు ఎక్కడైనా సరే ఆత్మ పెద్ద అక్షరాల్లో ప్రస్తావించబడినప్పుడు పరిశుద్ధాత్మ, అది మనకు అర్థం కావాలి. ఇక్కడ అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి అని అన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, మీకు ఏమైనా అర్థమవుతుంది? ఇక్కడ ఆత్మ పూర్ణులై ఉండుడి, మనం అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి అన్నాడు. ఏమైనా అర్థమైందా? ఒకటి, మనందరం కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. ఎప్పటి వరకు కలిగి ఉంటాము? విమోచన దినము వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనములో విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. అప్పటి వరకు మనం పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. అయితే కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే ఎఫెసీయులు అంటాడు మీలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అంటాడు. దుఃఖపరిచే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు దుఃఖపరుస్తాము? అక్కడే వ్రాయబడింది, మీ నోట కృతజ్ఞతా వచనమే ఉండాలి, పాపం ఉండకూడదు. పాపం ఉంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు కానీ విడిచి వెళ్ళడు. మన మాటలో జాగ్రత్తగా ఉండాలా, మన క్రియలో జాగ్రత్తగా ఉండాలా, మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలా. మాటలో కానీ క్రియలో కానీ ప్రవర్తనలో కానీ తప్పిపోతే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడని కానీ విడిచి వెళతాడని లేదు. రెండవది, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమనుందంటే ఆత్మను ఆర్పకుడి అనింది. అక్కడ కూడా పెద్ద అక్షరాలే పరిశుద్ధాత్మ. ఆత్మను ఆర్పేది ఎప్పుడు? పరిశుద్ధాత్మ మనకు జీవితంలోనికి వాక్య రూపేణ కానీ ఏదైనా సరే ఒక హెచ్చరికను తీసుకొని వచ్చినప్పుడు దాటి వెళ్ళటం, ఉల్లంఘించటం, ఆత్మను ఆర్పటం. ఒకటి, పాపం ఆయన దుఃఖపరుస్తుంది, ఆయన మాట వినకపోవటం, ఆయన మాటను ఉల్లంఘించటం, ఆత్మను ఆర్పటం. వినండి, అపార్థం చేసుకోవద్దు. మన అందరము కూడా ఒక్కరొక్కరం వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏమిటి అంటే ఆత్మ పూర్ణులై ఉండుడి అని అన్నాడు. ఏమర్థమవుతుంది మనకి ఇక్కడ? సార్వభౌమాధికారమును గురించిన నింపుదలలో ఏమర్థమైంది మనకు? ఎవరు నింపుతారు? దేవుడే నింపుతాడు. అది మనకు స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ సాధారణమైన నింపుదల్లో ఎఫెసు 5:15 నుంచి 21 మనం చదివితే అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అంటే మనకి ఏం అర్థమవుతుంది? వెరీ గుడ్, అది మన బాధ్యత. అది మనకు అర్థం కావాల్సిన విషయం. సార్వభౌమాధికారంతో కూడిన నింపుదల అది దేవుని యొక్క కార్యము, దేవుడే నింపుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆత్మ పూర్ణులై ఉండుడి ఎవరికి చెప్పారు? మనకు చెప్పాడు. అది మనం కలిగి ఉండవలసిన బాధ్యత. ఇప్పుడు ఒక రూపక అలంకారాన్ని చెప్పాడు, ఒక సాదృశ్యాన్ని చెప్పాడు, లేక
ఒక ఉదాహరణ మన ఎదుటి తీసుకొని వచ్చాడు. మద్యముతో మత్తులై ఉండకుడు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని అన్నాడు. మద్యముతో మత్తుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? మద్యం యొక్క స్వాధీనంలో ఉంటాడు. ఇంకోటి మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు ఈ తాగి తూలుతూ వెళ్తూ ఉంటారే, వాళ్ళని చూసి కొంతమంది ఏమంటారు, డబల్ మ్యాన్ రా అని అంటాడు. వాడొకడు వాళ్ళు ఇంకొకడు ఉన్నాడని, వాడి లోపల ఉన్నవాడు వాడిని నియంత్రిస్తూ ఉన్నాడని అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి మద్యం త్రాగితే మద్యం చేత నియంత్రించబడతాడు, లేక మద్యం ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాటకు అర్థం ఏంటంటే ఆత్మ నియంత్రణలో మనం ఉండాలి, ఆత్మ చేత నడిపించబడాలి అని అర్థం. అయితే ఇంకొక మాట కూడా మనం గమనించాలి. ఒకటి, మద్యము అవివేకంగా నడిపిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ నడిపింపులు అవివేకము ఉండదు. మద్యం దేవుని చిత్తానికి విరోధంగా నడిపిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ దేవుని చిత్తానుసారంగా నడిపిస్తాడు. మద్యానికి వివేకము ఉండదు, మద్యంలో తన ఇష్టం వచ్చినట్లు పనిచేస్తాడు. మద్యం ఉన్నప్పుడు నియంత్రణలో ఉండడు, కానీ పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వారు నియంత్రణలో ఉంటారు. మద్యం చేత నిండుకొనిన వ్యక్తి అవమానకరమైన జీవితాన్ని జీవిస్తాడు. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. అయితే ఇక్కడ ఒకటే ఉదాహరణ మాదిరి ఏంటంటే ఎవరి స్వాధీనంలో ఉన్నారు. వాడి లేక మద్యం స్వాధీనంలో ఉన్నవాడు ఎలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నవాడు జ్ఞానము కలిగి ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఇది మన యొక్క బాధ్యత ఏమిటి? ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండు అనే మాట ప్రత్యేకమైన నింపుదల కాదు. అర్థమవుతుందండి? ప్రత్యేకమైన నింపుదల ఏంటి? దేవుని సార్వభౌమాధికారంతో కూడిన నింపుదల. సాధారణమైన నింపుదల ఏంటి? ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా అనుదినం, ప్రతిరోజు, ప్రతిదినం పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములో ఉండాలి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇదొకటి. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆత్మపూర్ణులముగా ఎలాగూ ఉండగలము, అది మనకు కావలసినటువంటి విషయం. ఇది ఎవరి బాధ్యత చెప్పండి? ఎఫెసీ 5వ అధ్యాయంలో ఇది ఎవరి బాధ్యత? మన బాధ్యత. ఏమన్నాడు? ఆత్మపూర్ణులై ఉండుడి. సార్వభౌమాధికారంతో కూడిన నింపుదల ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అది ఆయన చిత్తం, ఆయన సార్వభౌమాధికారం. కనుక ఆత్మపూర్ణులై ఉండే ఈ మాట ఎవరికి సంబంధించింది? ఇది ముఖ్యం, మనకు సంబంధించింది, మనము కలిగి ఉండవలసింది. ఇందులో మన బాధ్యత కూడా ఉంది. ఎందులో? సాధారణ నింపుదల ఆత్మపూర్ణులై ఉండుటలో ఏముంది? మనము చేయవలసింది కూడా ఉంది. సార్వభౌమాధికారం నింపుదల మనం చేసేది ఏమీ లేదు. తల్లి గర్భంలో ఉన్న బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చేశాడు? ఆత్మపూర్ణంగా ఏమీ చేయలేదు, కానీ దేవుడే నింపాడు. మనం ఆత్మపూర్ణులుగా కొనసాగాలి అంటే, తద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే కొన్ని పనులు మనం చేయాలి. మనం ఆత్మపూర్ణులుగా ఉండాలంటే, మన జీవితంలో దేవుడు మహిమపరచబడాలి అంటే కొన్ని మనం చేయలేదు. త్వరగా అవి చెప్పేసి ఈ సెషన్ ముగించుదాం, టీకి వెళదాం. గమనించండి. మొదటి, 1 యోహాను 1:9. యోహాను రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే చదువుదాం. 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా
చేయును. మన పాపములను మనం ఒప్పుకొని పాపాన్ని మనలో ఉంచుకొనకూడదు. పాపం పులిసిపోకూడదు మన జీవితాల్లో. పాపం అంటేనే పులుపులండి. అది ఇంకా కుళ్ళిపోకూడదు మన యొక్క జీవితాల్లో. ఒకవేళ మనలో పాపం లేదని చెప్పుకుంటే మనం ఏమవుతాం? మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. పాపాన్ని గురించి 3 మాటలు ఉన్నాయి. పాపము ఒక వ్యక్తి ఎలా చేస్తాడు అనేది. 1 ఆకర్షణ, 2 ఆలోచన, 3 ఆచరణ. ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాపము ఇలాగ ప్రవేశిస్తుంది. మొదట ఆకర్షిస్తుంది, రెండవదిగా ఆ పాపాన్ని గురించి ఏం చేస్తూ ఉంటారు? ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన ముదిరిన తర్వాత ఏమవుద్ది? ఆచరణలోనికి వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పబడిన మాట ఏంటి తెలిసిన? మనలో పాపము లేదని చెప్పుకుంటే, మనం పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందము అని అన్నారు. అంటే ఇక్కడ చెప్పబడిన మాట, మనలో పాపం ఉంది, పాప స్వభావము ఉంది. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మాటి మాటికి పాపం చేసి ఒప్పుకోండి అని కాదు. అక్కడ ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, అది 2వ దశలో ఉండగానే ఒప్పుకొని విడిచిపెట్టమని. 2వ దశ ఏంటి? ఆలోచన. ఆకర్షణని ఎవరైనా ఆపగలరా? మనం లోకంలో ఉన్నాం, తిరుగుతూ ఉంటాం, అటు ఇటు వెళతా ఉంటాం. లోక ఆకర్షణలు ఆకర్షింపబడకుండా మనము ఆగలమా? లేదు. ఆకర్షణ తర్వాత అది ఏం జరుగుతుంది? మన ఆలోచనలోనికి వస్తుంది, మన శోధిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ దశలో ఉండగానే ఇక్కడ చెప్పిన మాట ఏంటి తెలిసిన? ఆ దశలో ఉండగానే ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. అయితే గమనించండి, ఇప్పుడు 3వ దశలోనికి వచ్చింది అనుకోండి. ప్రభు క్షమిస్తాడా? క్షమించడా? ఆకర్షింపబడ్డాము, ఆలోచన చేశాము, తర్వాత ఎక్కడికి వచ్చింది? ఆచరణలోనికి వచ్చింది. ఆచరించిన తర్వాత, పాపం చేసిన తర్వాత ప్రభు క్షమిస్తాడా? క్షమించడా? ధైర్యంగా ఏం పర్లేదులే, వెరీ గుడ్, ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ పర్యవసానం మాత్రం తప్పదు. అదే ఇప్పుడు చెప్పింది అదే. క్షమిస్తాడు, ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. కానీ పర్యవసానం మాత్రం తప్పదు. ఊరికి ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. దావీదు పాపం క్షమించబడిందా లేదా? క్షమించబడింది. అప్పుడు దావీదు ఏమన్నాడు? ఒక ఉదాహరణ రూపంలో నాతాను చెప్పినప్పుడు 4 గంతలు ఇవ్వాలన్నాడు. 4 గంతలు చెల్లించాడా లేదా? క్షమించబడ్డాడు. చెల్లించాడా లేదా? చెల్లించాడు. 4 గంతలు. బత్షెబాకు పుట్టిన కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. అమ్నోను ఏమైపోయాడు? చంపబడ్డాడు. అబ్షలోము ఏమైపోయాడు? చంపబడ్డాడు. ఆదోనియా ఏమయ్యాడు? చంపబడ్డాడు. ఒక గొర్రెకి ఎన్ని గొర్రెలు ఇవ్వాలా? 4 గొర్రెలు. దావీదు క్షమించబడ్డాడా లేదా? నీ పాపము క్షమించబడి ఉన్నది అని అన్నాడా లేదా? కానీ పర్యవసానం తప్పు. కనుక పాపముతో చెలగాటం కాదు, తమాషా కాదు. పాపం అంటది నా జోలికి వస్తేనే మంచిదని కాదంటది. ఎవరైనా సరే, విశ్వాసి కానీ అవిశ్వాసిని ఎవరైనా సరే, పాపము చేసి నెమ్మదిగా ఉండగలిగిన వాడు ఎవ్వరు కూడా లేరు. పాపము చేసి పర్యవసానాన్ని తప్పించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మరి ప్రత్యేకంగా విశ్వాసులు. ఇశ్రాయేలీయులతో దేవుడు అన్నాడు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని అన్నాడు. కనుక దాన్ని చంపేయాలి, పాతి పెట్టాలి. ఎప్పుడు? 2వ దశలో ఉన్నప్పుడు. 3వ దశకు రాకూడదు. అది 3వ దశలోకి వస్తే ప్రమాదం సుమా. ఒక తాగుబోతున్నాడు, జీవితం అంతా తాగాడు, చివరిగా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించను. ప్రభు క్షమించాడు. ఈ పాటికి లోపల నా అవయవాలన్నీ కుళ్ళిపోయాయి, చెడిపోయాయి. క్షమించబడ్డాడా లేదా? క్షమించబడ్డాడు. కానీ ఫలితం అనుభవింపక తప్పదు. కనుక
ఆలోచనలు ఉన్నప్పుడే ప్రతిదినం ఏం చేయాలి తెలిసిన, మనం ఆత్మపూర్ణముగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ కుళ్ళిపోయిన లేక ఆ పాపాన్ని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా క్షమించమని విడిచి పెట్టాలి. ఇంకో మాట చెప్తున్నాను వినండి. దేవుని వాక్యంలో ఎలాగుంది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అన్నాడు. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వినండి ఒక ఉదాహరణ, దావీదు ఉదాహరణ మనం చూద్దాం. దావీదు బత్షెబ విషయంలో పాపం చేశాడు. ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు, అయ్యా నేను తప్పు చేశాను అంటే నీ పాపం క్షమించబడి ఉన్నది అని అన్నాడు. దావీదు యొక్క వృద్ధాప్యంలో దావీదునకు చలి బాగా గడగడ వణుకొచ్చినప్పుడు ఆ దేశంలో ఉండి అందరికంటే అత్యధికంగా అందంగా ఉన్న ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు దావీదు యొద్దకు. అబీషగును తీసుకొని వచ్చారు. దేశమంతటో చక్కనిదంటే అందమైనది. అయితే అక్కడ చెప్పబడిన మాట ఏంటి తెలిసిన? దావీదు ఆమెను కూడా లేదు అని. గమనించారు ఎప్పుడన్న మాట? అధికారపూర్వకంగానే తీసుకొని వచ్చారు దావీదుకి వెట్ట కలిగించడానికి. దావీదు ఆమెను కూడా ఏంటి చెప్పండి? పశ్చాత్తాపం అంటే అలా ఉండాలి. బత్షెబ విషయంలో పాపం చేశాను, ఇంకెన్నడూ ఆ తర్వాత అటువంటి పాపం దావీదు యొక్క జీవితంలో మరల పునరావృతం కాలేదు. చివరికి అభిషేక్ విషయంలో కూడా దావీదు దూరంగా ఉన్నాడు. అదే అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంటూ, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అన్నాడు. కనుక క్షమాపణ అయితే ఉంటుంది. కనుక ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలి తెలిసిన? ఆత్మ పూర్ణులముగా ఉండాలి అంటే దినదినం ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి. యేసు రక్తము అని అన్నాడు. ఆలోచనలతో పాపం చేసినప్పుడు, చేతులతో క్రియలతో పాపం చేసినప్పుడు, ప్రభు నా నిమిత్తమే కదా నీవు రక్తం చిందించండి. పశ్చాత్తాపం మనలో కలిగినప్పుడు పాపమునకు మనం దూరంగా ఉంటాం. ఈ దినాలలో పాపం చేయటానికి గల కారణం ఏంటో తెలిసిన? శిలువ ధ్యానం లేదు మన జీవితాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 ఏముంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడుతున్నాం దినదినం. దేని నుంచి రక్షింపబడుతున్నాం? రక్షింపబడి ఉన్నాం, రక్షింపబడుతున్నాం పాపపు శక్తి నుండి. ఏం కావాలి? శక్తి కావాలి. ఏమిటా శక్తి? సిలువను గూర్చిన వార్త. మనకు అవిశ్వాసులకు అది రక్షణకరము, అది మనకు పాపాన్ని జయించే శక్తినిస్తుంది. సిలువ ధ్యానం మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే దినదినం ఆ పాపాన్ని వదిలేసుకుంటాం, విడిచిపెడతామో అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆత్మపూర్ణులముగా ఉంటాము. రెండో విషయాన్ని చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12:1-2. రోమ 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి నేను బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఆత్మపూర్ణులముగా ఉండాలి. ఈ లోక మర్యాద చాలా ఉంది. రక్షింపబడ్డాం కానీ లోక మర్యాదను విడిచిపెట్టలేదేమో. పేతురు రాసిన పత్రికలు అంటాడు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అన్నాడు. లోక మర్యాద. పాపం విషయంలో జాగ్రత్తగా ఉంటామేమో కానీ లోక మర్యాద విషయంలో తప్పించుకోలేకపోతున్నామేమో. జాగ్రత్త. మన కార్యక్రమాలలో, వివాహాలలో, రకరకాలైనటువంటి వాటిలో లోక మర్యాద ఇంకా పోవట్లేదు. లోక మర్యాదను జరిగిస్తూ ఆత్మపూర్ణమై ఎలా ఉండగలం? మనస్సు మారాలి. మూడోదిగా చూద్దాం, కొలస్సీ 3:16. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింప నీయుడి. గమనించారా? ఆత్మ పూర్ణులముగా ఉండాలి అంటే మూడవదిగా మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని వాక్యాన్ని దినదినం మనము నింపుకోవాలి. వాక్యము చేత నింపబడి ఉండాలి. తర్వాత 4వది కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మూడు 18. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆత్మ చేత ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింప చేయొచ్చు. దేవుని యొక్క మహిమను, ప్రభు యొక్క మహిమ మన యొక్క జీవితాల్లో కనబడాలి. అంటే ఏంటి? ఆయన మహిమ గల కార్యం మన బ్రతికి ఎలా మార్చబడిందో అది దేవునికి మహిమ. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి అని మనం చూస్తాం కదా. తర్వాత అంటాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచి అనేకులు దానిని చూచి నా బ్రతుకును చూచి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారంట. దేవునికి మహిమ కలిగినట్లుగా జీవించాలి. తర్వాత మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకటి మీకు దొరుకును. ఏమడగాలట? దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి జీవితం, ప్రార్థించేటువంటి అనుభవం. కొలస్సీ పత్రికలో మనం ఏం చూసాం? వాక్యాన్ని చూచాం. మత్తయి రాసిన సువార్తలు ఏం చూస్తూ ఉన్నాం? ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తున్నాం, ప్రార్థన ద్వారా. తర్వాత హెబ్రీ 10:25. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. సహవాసాన్ని మానకూడదు, సహవాసాన్ని మానుకొనకుండా ఉండాలి, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చివరిగా 1 కొరింథీ 10:31. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. మనం ఏం చేసినా అక్కడ అందులో ఏముండాలా? దేవునికి మహిమ ఉండాలి. ఈ విధంగా మనము ఆత్మపూర్ణులముగా ఉండగలం. 1 పరిశుద్ధాత్మ చేత నింపబడుట 2 భాగాలు. 1 సార్వభౌమ అధికారముతో కూడిన నింపుదల, 2 సాధారణ నింపుదల. సార్వభౌమ అధికారంతో కూడిన నింపుదల దేవునికి సంబంధించినది,
అది దేవుని చిత్తం. దేవుడు తన చిత్త ప్రకారము నింపుతాడు. బాప్తిస్మిచ్చి యోహాను, పేతురు, స్టెఫను, పౌలును మనం చూచాము. రెండవదిగా సాధారణమైన నింపుదల, అది మన బాధ్యత. మన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. ఆయన స్వాధీనములు ఎలా ఉండగలం? ఆత్మపూర్ణులై ఉండే ఆయన నియంత్రణలో ఎలాగూ ఉండగలం. ఒకటి, యోహాను రాసిన మొదటి పత్రికలో, దినదినం దేవుని సన్నిధానంలో ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టుట ద్వారా ఆచరణలోనికి రాకముందే దాన్ని విడిచిపెట్టాలి. రెండవది, రోమా 12:1-2, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి. మూడవది, కొలస్సీ 3:16, వాక్యము చేత నింపబడుట ద్వారా. తర్వాత 2 కొరింథీ 3:18, మన బ్రతుకు దేవునికి మహిమకరంగా జీవించుట ద్వారా. తర్వాత మత్తయి సువార్త 7:7, ప్రార్థనా జీవితము ద్వారా. హెబ్రీ 10:25, సహవాసాన్ని నిర్లక్ష్యము చేయకుండా. కొరింథీ 10:31, మనం ఏమి చేసినా సరే దేవుని మహిమ కొరకు చేయాలి. అప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? ఈ అనుభవాలన్నింటిలో గుండా వెళుతుంటే ఎలా ఉంటాం చెప్పండి? మనం ఆత్మ పూర్ణులముగా ఉంటాము. అది మన బాధ్యత, గుర్తుపెట్టుకోండి. మనము శ్రద్ధ తీసుకోవాల్సింది, మనము జాగ్రత్త తీసుకోవాల్సింది, మనము కలిగి ఉండవలసింది, మనము ప్రయాసపడవలసింది. కానీ సార్వభౌమాధికారం నింపుదల అది దేవుని చిత్తం. అందులో గొడవలు, గందరగోళాల, కేకలు, ఎగురులు, గంతులు ఏమీ ఉండవు. దేవుని పని కోసం ఆయన నింపుతాడు. అది మనం అడిగేది కాదు, కనిపెట్టేది కాదు, ఎదురు చూచేది కాదు. అది దైవ చిత్తం. చూసాం. రెండవదిగా సాధారణమైన నింపుదల, మనము ఆత్మ స్వాధీనములో ఉండాలంటే ఈ అనుభవాలు మనకు ఉండాలి. తద్వారా ఆత్మ పూర్ణులమై ఉండగలము. జాగ్రత్తగా ఉందాం. అనుదినం ప్రభు సన్నిధానములో మనం వేడుకుందాం, అంటే క్షమాపణ పొందుదాం, లోక మర్యాదను విడిచిపెడదాం, వాక్యం చేత నింపబడదాం, దేవుని మహిమ కొరకే జీవించుదాం, ప్రార్థనా జీవితం కలిగి ఉందాం, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉందాం. సమస్తము దేవుని మహిమ కొరకు మనం చేద్దాం. తద్వారా మనం ఆత్మ పూర్ణమై ఉండగలం. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, మనకు చెప్తున్నాడు, విశ్వాసులకు చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అని అన్నాడు. నింపబడను, నింపబడను, నింపబడి నింపబడి నింపబడిని ఎక్కడ చూస్తాము? ఇక్కడ చూస్తాం. నింపబడి అనే మాట అంటే మనము ఏం చేయలేదు, నింపబడి. ఇక్కడ ఉండుడి అంటే ఎవరు చెప్తున్నారు? అది మనకు చెప్పబడింది. మనం ఆత్మపూర్ణముగా ఉండాలంటే ఈ అనుభవాలు కలిగి ఉండాలి. ప్రభు మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం, ఛాయ్కి వెళ్దాం. టీ. ఘనుడు అయిన దేవా, కృపగల తండ్రి, ఆత్మ నింపుదలను